హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీ గురించి ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటనే తెలుసుకుందాం. వీడియో చూసిన తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ దుకాణాలలో నిత్యావసర సరుకులు అయితే తీసుకోవాలి. ఎవరైతే దివ్యాంగులు వృద్ధులు ఉన్నారో వాళ్ళకి మాత్రం రేషన్ షాప్ వాళ్ళే మీ ఇంటికి తెచ్చిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 15,50,000 మంది వృద్ధులు దివ్యాంగులకు డీలర్ల ద్వారా ఇళ్ల వద్దనే నిత్యావసర సరకరాలు తీసుకెళ్లి అందించనున్నట్లు వివరించింది. రిమైనింగ్ వాళ్ళైతే మీరు షాప్కి వెళ్ళి తీసుకోవాలి. మరి ఇప్పటి వరకు వాహనాలు నడుపుతున్న ఆపరేటర్ల జీవనోపాధి దెబ్బతినకుండా ఆ వాహనాలు అనేది వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా ఎంపికైన లబ్ధిదారులు నిత్యావసరాలు తీసుకెళ్లే వాహనాలకు 10% తమ వాటాగా చెల్లించారు. 90% రాయితీ ప్రభుత్వం అందించింది. ఈ మొత్తాన్ని 6 ఏళ్ల పాటు అంటే 2027 వరకు బ్యాంకులు అయితే ఈఎంఐలు చెల్లిస్తుంది. ఇప్పుడు ఈ వాహనాలు అయితే వాళ్ళకే ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మీరైతే రేషన్ షాప్లో వెళ్ళి తెచ్చుకోవాలి. వృద్ధులకు వికలాంగులకు మాత్రం ఇంటికి తెచ్చిస్తారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.